హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్రలేచాను ఫ్రెండ్స్. ఈరోజు పని ఏమీ లేదు, టాపీ పని కూడా లేదు ఫ్రెండ్స్. టమాటా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. కూర ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను చూడండి. ఇవి ఉప్పు చేపలు వేయించుతాను. ఉప్పు చేపలు ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు, ఈ చిక్కుడుకాయలే కేజీ 50 రూపాయలు అంట. నాటు చిక్కుడుకాయలు అర కేజీ తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఉదయాన్నే టీ పెట్టుకొని తాగాము. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది ఫ్రెండ్స్. అన్నం కూరలు వండుతున్నాను. ఫస్ట్ చిక్కుడుకాయ కూర చేద్దాం చూడండి. ఉదయాన్నే ఒకసారి తాగాను ఫ్రెండ్స్, మళ్ళీ రెండోసారి తాగుతున్నాను టీ. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు ఫ్రెండ్స్. నేనే ఒక చేత్తో వంట చేస్తూ ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను. మరేంటి అది చూడండి. దేనికి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. నూనె వేడైంది ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేగాయి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు వేసుకున్నాం. ఇవి నాటు చిక్కుడుకాయలంట ఫ్రెండ్స్. చిన్న చిన్న చెట్లకే ఈ కాయలు కాస్తాయి, అందుకే నాటు చిక్కుడుకాయలు అంటారు. చిక్కుడుకాయలు చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడుకుతుంది. తర్వాత ఈ చేపలు వేయించుకుంటాను. కడిగి పెట్టాను, శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్ చేపలు. ఉప్పు చేపలు టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం పచ్చడైనా సరే, రసమైనా, ఏ కూర అయినా ఈ ఉప్పు చేపలు నంచుకొని తింటే ఎంత అన్నమైనా తినొచ్చు. చాలా టేస్ట్గా బాగుంటాయి. నేను మొన్న 1 టౌన్ చేపల మార్కెట్లో తెచ్చాను ఈ ఉప్పు చేపలు. ఈసారి వెళ్తే వీడియో తీస్తాను. ఎన్ని రకాలు ఉన్నాయో చేపలు, చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో తీయలేదు ఆ రోజు, జనం చాలామంది ఉన్నారు. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. ఒకసారి తిప్పుతున్నా. చిక్కుడుకాయలు కూడా వేగాయి ఫ్రెండ్స్. టమాటాలు అన్నీ వేసి మూత పెట్టుకున్నాం. పసుపు సరిపోను, సాల్ట్ సరిపోను. మొత్తం బాగా ఒకసారి తిప్పుకున్నాం. అన్నీ వేసి తిప్పాను ఫ్రెండ్స్. మూత పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అన్నం ఒకసారి తిప్పుకుందాం. ఈ బియ్యం చేలో పడిన బియ్యం ఫ్రెండ్స్. బస్తా 1800 కొనుక్కున్నాము. ఇవి బాగా ఉడకకూడదు, పొద్దున మీదే కొంచెం పొలుగ్గా ఉన్నప్పుడే అన్నం గింజ ఉంచాలి. అప్పుడు అన్నం టేస్ట్గా ఉంటుంది. అయినా పంట బియ్యం అంటేనే టేస్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నం కూడా సప్పగా లేకుండా టేస్ట్గా బాగుంటుంది. ఒకసారి అందరూ చూడండి సాల్ట్ వేసి అన్నంలో. నాకు అలవాటు, అన్నంలో సాల్ట్ అయిపోతే ఆ రోజు అన్నం కూడా తినబుద్ధి కాదు. మూత పెట్టుకున్నా.
ఉప్పు చేపలు కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ ముట్టించాను, కొంచెం నూనె వేసుకుందాం. కళాయి వేడైంది, కొంచెమే, ఎక్కువ వేయట్లేదు. ఈరోజు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేయాలి ఫ్రెండ్స్. 1/2 కేజీ అల్లం తెచ్చాను మొన్న మార్కెట్లో. 1/2 కేజీ 20 రూపాయలు ఫ్రెండ్స్. చూడండి ఎంత అల్లం వచ్చిందో. ఈ అల్లం ఎల్లిపాయలు అల్లం పేస్ట్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రోజు కూర చేసేటప్పుడు అప్పుడప్పుడు మిక్సీ వేయాలంటే చాలా కష్టం. ఒకసారి మనం అల్లం వెల్లిపాయ పేస్టు నిల్వ ఉండాలంటే కొంచెం పసుపు, సాల్ట్ మిక్సీ వేసేటప్పుడే వేసి కలిపి డబ్బాలో పెట్టుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1-2 నెలలు అయినా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈరోజు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేస్తాను. నూనె వేడైంది ఫ్రెండ్స్, చేపలు వేయించుకుందాం. కూర కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి అన్నం కూడా ఉడుకుతుంది. కూరలో కారం వేసుకుందాం ఫస్ట్. కొన్ని ఎసురు కూడా పోసుకుందాం. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చేపలు కూడా వేగుతున్నాయి చూడండి. 2 పక్కల తిప్పుకొని కాల్చుకోవాలి. మా పిల్లలకి స్కూల్లో ఒక్కపూట సెలవులు ఇచ్చారు ఫ్రెండ్స్. 12 వస్తారు. అన్నం కూడా ఉడుకుతుంది, గంజుంచుకోవాలి. చూడండి ఇట్లాగున్నప్పుడే గంజుంచుకుంటే అన్నం బాగుంటుంది, పొడి పొడిలాడు. అన్నం గంజుంచుకుందాం. చేపలు కూడా వేగాయి ఫ్రెండ్స్, తీసుకుందాం. కూర కూడా ఉడుకుతుంది చూడండి. అన్నం కూడా గంజి వంచాను. చేపలని తీసుకుందాం. గ్యాస్ ఆపుతుంది. కూర ఉడికింది ఫ్రెండ్స్, గ్యాస్ ఆపుకుందాం. అన్నం కూడా మగ్గిపోయింది, గ్యాస్ ఆపాను. చూడండి అన్నము ఆకలి అవుతుంది, అందరం తింటాము. ఉడుకుడుకు అన్నం చూడండి. వేడి వేడి చిక్కుడుకాయ కర్రీ, ఉప్పు చేపలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. అన్నం తింటున్నాం. టైం అయితే 12 అవుతుంది. చూడండి మా రేణుక అది ప్లేట్ తీసుకొని కూర్చుంది. హాయ్ చెప్పు రేణుక. బొమ్మలు పెట్టుకొని చూస్తున్నారు చూడండి. హాయ్ చెప్పు బుజ్జి. హాయ్ బేస్, నేను కొత్త చాలా తాత చెప్పే బయలు వస్తుంది, మీకు తీసుకోండి. బై బై బై. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.
Hmm.